నమస్కారం. నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీలెన్స్. మనం ఈరోజు చర్చించుకోబోయే అంశం చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో కూడా ఎదురయ్యే సమస్య. తాతల తరం నుంచి, పెద్దవాళ్ళ నుంచి మాకు భూమి ఉంది కానీ కాగితాలు లేవు. దాన్ని మాకు అనుభవంలో ఉంటుందా లేదా మాకు వస్తుందనే డౌట్ చాలా మందికి ఉంటుంది. దాని గురించి ఈరోజు మీకు క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే దానికి ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా చెప్తాను. ఈ వీడియో మీతో పాటు 10 మందికి ఉపయోగపడాలంటే ఈ వీడియోని షేర్ చేస్తే తద్వారా వైరల్ అయ్యి వాళ్ళకి ఈ విషయం చేరవేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే 10 మంది గ్రామాల్లో ఉన్న పెద్దలకు, అలాగే తెలియని వారికి తెలియపరచండి. నెక్స్ట్ మనం దాని గురించి చెప్పాలంటే కామన్గా ప్రతి గ్రామాల్లో పూర్వకాలం నుంచి ఎవరి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉండవు, కానీ భూమి సాగు చేసుకుని పండించుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటారు. చాలామంది అది ఆసరాగా తీసుకుని ఆ భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న రాజకీయ బలపడము లేదా ఇంకొక బలుగును ఉపయోగించి ఆ భూమిని కబ్జా చేయాలనుకుంటారు. కానీ ఆ భూమి పండించుకున్న వ్యక్తి ఏం చేయాలి, అలాగే ఎటువంటి హక్కులు ఉన్నవి, భూమి పత్రాలు లేకపోయినా అతను ఎలా దాని హక్కుని సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక భూమిని సంపూర్ణంగా వ్యవసాయం చేసుకుంటూ లేదా కౌలు చేసుకుంటూ లేదు తను దానికి వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తూ ఉంటే 12 సంవత్సరాలు ఆ వ్యక్తి యాజమాన్యంలో ఆ భూమి ఉంటే చట్టపరంగా ఆ భూమి యొక్క హక్కుదారుడు అతను అవుతాడు. అలాగే పూర్వీక తరాల నుంచి తనకి ఆస్తి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నా, లేదంటే ఆ భూమికి శిస్తులు ఏమైనా కట్టున్నా, లేదా ఆ భూమికి సంబంధించిన మోటార్ సంబంధించిన కాగితాలు ఉన్నా, సంబంధిత డాక్యుమెంట్ మొత్తం తీసుకొని మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి సర్వే చేయించుకొని వాళ్ళకి అర్జీ రూపంలో ఇది మా తాతల తరం నుంచి వచ్చింది కానీ మా గారు కాగితాలు లేవు, మేము అనుభవంలో ఉన్నామని చెప్పి అర్జీ రూపంలో పెట్టినప్పుడు సంబంధిత ఎంఆర్ఓ గారు సర్వేను పిలిపించి విచారించి దానిలో మీ పేరు లేదా మీ తండ్రి గారి పేరు అడంగళ్ళు ఆర్ఓని ఎక్కించిన తర్వాత మీకు ఆ భూమి పైన సంపూర్ణంగా పట్టా పాస్బుక్లు కానీ అన్నీ రావడం జరుగుతుంది. ఈ విషయం చాలా మంది తెలియక భయపడి మాకే పేపర్లు లేవు, మళ్ళీ మేము కోర్టులు వేసి మేము చెల్లుబాటు అవుతుంది అనే విషయాన్ని కొంచెం భయపడుతుంటారు. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పేపర్స్ లేకపోయినా మీరు ఎంజాయ్మెంట్లో ఉన్నారు, అది మీ తాతల తరం నుంచి వచ్చిన ఆస్తి. సో ఒకవేళ రిజిస్టర్ వాళ్ళు లేదా ఎంఆర్ వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళినా చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి కూడా సర్వే చేయించి మీ పేరు అడంగళ్ళు ఆర్ఓఆర్ ఎక్కించిన తర్వాత ఆ భూమికి సంబంధించిన పత్రాలు తద్వారా మీకు అందుబాటు చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది భయపడే విషయం ఏంటంటే వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇబ్బంది పడతామేమో, మా దగ్గర పేపర్లు లేవు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు భూమి కబ్జా చేస్తారు, దానివల్ల మేము ఓడిపోతామని అనుకుంటారు. కానీ మీరు పొజిషన్లో ఉన్నప్పుడు, ఆ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు సర్వే హక్కులు మీకే ఉంటాయి తప్ప వేరే వాళ్ళు వచ్చి భయపడితే మీరు ఆ ప్రయోగాలు భయపడి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ దగ్గర ఉన్న సంబంధిత డాక్యుమెంట్లని తీసుకొని మీరు గౌరవపదంగానే రిజిస్టర్ ఆఫీస్కి కానీ ఎంఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి కలిసి అర్జీరూపం ఆయనకి ఇవ్వడం జరిగితే ఆయన సంబంధిత సర్వే గారిని పిలిపించి విచారించి సర్వే చేయించి ఆ భూమి మీ యాజమాన్యంలో ఉంటే మీ పేరు మీద పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుందండి. భూమి అనుభవంలో ఉండి డాక్యుమెంట్లు లేకపోతే భయపడిపోకండి. సంబంధిత సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసినా మీరు గెలవచ్చు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ అనుభవంలో ఉన్న భూమి గురించి ఇటువంటి పత్రాలు ఉన్నా, ఆఖరికి మీరు ఏమైనా కరెంటు బిల్లు దానికి మోటార్ సంబంధించిన బిల్లు కడుతున్నా, ఎటువంటి చిన్న ఆధారం ఉన్నా సరే మీకు అది ఉపయోగపడదు. కాబట్టి ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. అలాగే మీరున్న ఆధీనంలో ఉన్న భూమి మీ అన్యాక్రాంతమని భావించండి. ఎవరో వచ్చి ఈ భూమిని ఆక్రమించే అధికారం వాళ్ళకు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి 10 మందికి ఈ విషయాన్ని చెప్పింది. అలాగే వకీలెన్స్ వారు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం ఇలాంటి వీడియోస్తో మీ ముందు రావడం జరుగుతుంది. చూశారు కదండి, భూమి రిజిస్ట్రేషన్ మరియు టైటిల్ గురించి ఈరోజు మీకు క్షుణ్ణంగా వివరించానండి. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ కావాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే ఫర్దర్గా దానికి సంబంధించిన పూర్తి విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది.
ఇదే టాపిక్ని ఎవరికైనా ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా విషయాలు ఉపయోగపడతాయి. తెలుసు కదండి మన వకీల్ స్లోగన్, చట్టం తెలియకపోయినా తప్పులేదండి, చట్టాన్ని తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకో వారం కలుస్తాను. ఇట్లు మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్. ధన్యవాదాలు.